శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ జీవశాస్త్రం చాప్టర్ 4 శ్వాస వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేషన్ అనే పదము రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. రెస్పైర్ అనగా శ్వాసించుట అని అర్థము. శ్వాస వ్యవస్థ గురించిన అధ్యయనం పల్మోనాలజీ. శ్వాసక్రియలలో సజీవులు వాతావరణం నుండి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. శ్వాసక్రియ ఎత్తు పెరిగిన కొద్దీ పెరుగును. కారణం ఎత్తైన ప్రాంతాల్లో ఉండే జీవులలో ఎర్ర రక్త కణాలు ఎక్కువ. అభివృద్ధి చెందిన జీవులలో వాయు శ్వాసక్రియ జరుగును. ఉదాహరణ మొక్కలు, జంతువులు. అభివృద్ధి చెందని జీవులలో అవాయు శ్వాసక్రియ జరుగును. ఉదాహరణ బ్యాక్టీరియా, శైవలాలు, ఈస్ట్ మొదలైనవి. శ్వాసక్రియ రెండు రకాలు. అవి ఒకటి బాహ్య శ్వాసక్రియ, రెండు అంతర శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ సైడెటింగ్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిపి శ్వాసక్రియ అంటారు. ఉచ్ఛ్వాసము ఆమ్లజని సహిత వాయువులను లోపలికి పీల్చడం, ఇది క్రియాశీలక ప్రక్రియ. నిశ్వాసము ఊపిరితిత్తులలోని వాయువులు బయటకు పంపించడం, ఇది నిష్క్రియ ప్రక్రియ. రెండు అంతర శ్వాసక్రియ. ఊపిరితిత్తులలోని ఆక్సిజన్ను రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్గా మారి వివిధ కణజాలాలలోని కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తులకు సరఫరా అవుతాయి. రక్తంలోని హిమోగ్లోబిన్తో కార్బన్ మోనాక్సైడ్ కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. దీనినే బోర్ ప్రభావం అంటారు. మానవుని శ్వాస వ్యవస్థ. మానవునిలో శ్వాసక్రియ అనునది అసంకల్పిత, అనియంత్రిత చర్య. శ్వాసక్రియ మెదడులోని మధ్యముఖం ఆధీనంలో ఉంటుంది. శ్వాస వ్యవస్థలోని భాగాలు వరుసగా 1 ముక్కు లేదా నాసిక, 2 గ్రసని, 3 స్వరపేటిక, 4 వాయునాళము, 5 శ్వాసనాళాలు, 6 వాయుకోశ గోనులు. 1 ముక్కు లేదా నాసిక. ముక్కు గురించిన అధ్యయనం రహినోలజీ. నోట్ 1 పాములలో ఘ్రాణేంద్రియం జాకబ్సన్ నిర్మాణం. 2 ముక్కు పైన వెంట్రుక మార్పు చెంది కొమ్ముగా మారిన జీవి రైనోసిరస్ ఖడ్గమృగం. 2 గ్రసని. ఇది వాయు ఆహార మార్గాల కూడలి. నాసిక కుహరాన్ని, ఆశయ కుహరాన్ని వేరు చేస్తూ అంగిలి అను తలుపు వంటి నిర్మాణం ఉంటుంది. నోటు సరీసృపమైన ముసలిలో కూడా అంగిలి ఉంటుంది. 3 స్వరపేటిక వాయిస్ బాక్స్. గ్రసని కంఠబిలం అనే రంధ్రం ద్వారా స్వరపేటికలోనికి తెరుచుకుంటుంది. స్వరపేటిక పైన ఉండే కంఠబిలం అనే రంధ్రంను కప్పుతూ ఉండే మృదులాస్థి నిర్మాణం కొండనాలుక లేదా ఉపజిహ్వక. ఇది ఆహారపు రేణువులను స్వరపేటికలోనికి వెళ్లకుండా నిరోధించును. ఉపజిహ్వకను గార్డియన్ ఆఫ్ ది ఎయిర్వేస్ అంటారు. ఉపజిహ్వకను గార్డియన్ ఆఫ్ ది ఎయిర్వేస్ అంటారు. నిజమైన సర్వతంత్రులు ఎరిటినాయిడ్ మృదులాస్తుల మధ్య గల ఖాళీని రెమగ్లాటిడిస్ అంటారు. థైరాయిడ్ మృదులాసి ఉదర మధ్య భాగం స్వరపేటిక ఉబ్బెత్తును ఏర్పరచును. దీనిని ఆడమ్స్ ఆపిల్ అంటారు. నోట్ 1 పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణము శబ్దిని లేదా స్ట్రైరిస్. 2 ఆస్ట్రిచ్ నిప్పుకోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేయు నిర్మాణం స్వరపేటిక. 4 వాయునాళాలు. ఇది సన్నగా పొడవుగా ఉండి ఉంగరాకారపు లేదా సి ఆకారపు మృదులాస్థి నిర్మాణాలను కలిగి ఉంటుంది. వీటినే టినిడియా అంటారు. గొంతును గురించి అధ్యయనం చేయు శాస్త్రం లెరినోగోలాజీ. 5 శ్వాసనాళము. వాయునాళము ఛాతీలోనికి ప్రయాణించి 2 శ్వాసనాళాలుగా చీలి ఊపిరితిత్తుల్లోనికి ప్రయాణించును. ప్రతి శ్వాసనాళము తిరిగి అనేక శ్వాసనాళికలుగా విభజింపబడును. ఇవన్నీ చివరకు చీలి శ్వాసనాళిక వృక్షాన్ని ఏర్పరచును. ఈ నాళికలన్నీ పరిచిన టెన్నిస్ కోర్టుకి సమానం. ఊపిరితిత్తులు. 6 ఊపిరితిత్తులు. లంగ్స్. ఊపిరితిత్తుల గురించిన అధ్యయనం పల్మోనాలజీ. ఊపిరితిత్తుల బరువు 1.3 kgs.
జీవులలో శ్వాసేంద్రియాలు శ్వాసక్రియ రకాలు. శ్వాసేంద్రియం 1 ఊపిరితిత్తులు. శ్వాసక్రియ రకం పుపుస. జీవులు క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, కొన్ని ఉభయచరాలు. ఊపిరితిత్తులు కలిగిన చేపలు ఉన్న డిప్నాయ్. ఊపిరితిత్తులు కలిగిన చేపలు డిప్నాయ్. 2 మొప్పలు. శ్వాసేంద్రియం మొప్పలు. శ్వాసక్రియ రకం జల. జీవులు చేపలు, కొన్ని పీతలు, చిరుకప్ప. శ్వాసేంద్రియం 3 పుస్తకాకార మొప్పలు. శ్వాసక్రియ రకం జల. జీవులు రొయ్య, స్టార్ ఫిష్, నత్త. శ్వాసేంద్రియం 4 చర్మం. శ్వాసక్రియ రకం చర్మ. జీవులు కప్ప, జలగ, వానపాము. శ్వాసేంద్రియం 5 వాయునాళం. శ్వాసక్రియ రకం వాయునాళ. జీవులు కప్ప, జలగ జీవులు కీటకాలు, బొద్దింక. శ్వాసేంద్రియం 6 శరీరకుడ్యం. శ్వాసక్రియ రకం వ్యాపనం. జీవులు ప్రోటోజోవా, అమీబా. శ్వాసేంద్రియం 7 ఆవస్కరం. శ్వాసక్రియ రకం అవస్కర. జీవులు తాబేలు. శ్వాసేంద్రియం 8 శ్వాస వృక్షాలు. శ్వాసక్రియ రకం జల. జీవులు సముద్ర దోసకాయ లేదా సీ ఆర్చిడ్. కుడి ఊపిరితిత్తులలో 3 తమ్మెలు లేదా గదులు, ఎడమ ఊపిరితిత్తులలో 2 తమ్మెలు లేదా గదులు ఉంటాయి. ఊపిరితిత్తులు పెద్దవారిలో బూడిద రంగులో, పిల్లలలో గులాబీ వర్ణములో ఉంటాయి. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే రక్షక పొరలు ఫ్లోరా లేదా పుపుస త్వచాలు. ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల మార్పిడి ఇక్కడ జరుగును. మనం విడిచే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి ఉంటాయి. వాయుగోనుల్లోనికి చేరిన ఆక్సిజన్ రక్తం ద్వారా శరీర భాగాలకు సరఫరా అగును. శరీరంలో వాయువుల రవాణాకు తోడ్పడినది హిమోగ్లోబిన్. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు పల్మోనాలజిస్ట్. దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్ లంగ్ మార్పిడి శస్త్రచికిత్స సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు చేశారు. వాయుగోనులు సైడిడిక్. వీటిని ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారు. ఊపిరితిత్తులలోని చిన్న చిన్న గదులు వాయుగోనులు. ఊపిరితిత్తులలో రక్తం శుభ్రపడే భాగం వాయుగోనులు. శ్వాసక్రియ విధానం సైడిడింగ్. శ్వాసక్రియలో ఉదర కుహారాన్ని కుహారాన్ని వేరు చేయనది విభాజక పటలము. పురుషులలో ఉదర వితానం లేదా విభాజక పటలం. స్త్రీలలో ప్రక్కటెముకలు శ్వాసక్రియలో తోడ్పడతాయి. ఊపిరితిత్తులలో గాలిలోని ఆక్సిజన్ గ్రహించుటకు రక్తకేశ నాళికలు వాయుగోనుల చుట్టూ అమరి ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ గ్రహిస్తాయి. కణ శ్వాసక్రియ సైడిడింగ్. కణాల స్థాయిలో ఆహార పదార్థాలు ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణం చెంది శక్తిని మరియు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయు ప్రక్రియ కణ శ్వాసక్రియ. కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశం కణద్రవం. మిటోకాండ్రియన్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. కణ శ్వాసక్రియ 2 రకాలు. మైటోకాండ్రియా. దీనిలో డిఎన్ఏ పోచ ఉండుట వలన దీనిని కణం అంటారు. 2 త్వచాలుంటాయి. లోపలి త్వచం ముడతలు పడి ఏర్పరచున్నది క్రిస్టే మధ్యన గల ఖాళీ ప్రదేశం మాత్రిక. క్రిస్టే పైన ప్రాథమిక రేణువులుంటాయి. వీటిని పెరాక్సియోసోమ్స్ అంటారు. మైటోకాండ్రియాలో జరిగే చర్యలను వివరించిన శాస్త్రవేత్త క్రెబ్స్.
కణ శ్వాసక్రియలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో ఉంటుంది. 1 ATP = 7200 CAL క్యాలరీ. శ్వాస వ్యవస్థ వ్యాధులు. 1 అస్తమా లేదా ఉబ్బసం. పుప్పొడి రేణువుల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా కలుగుతుంది. 2 బ్రాంచైటిస్. ఇది ఎక్కువగా పత్తి, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి వస్తుంది. 3 సార్స్ సెవెర్ యాక్టివ్ రెస్పిరేటరీ సిండ్రోమ్. 4 హైపోక్సియా. కణజాలాలు ఆక్సిజన్ను తక్కువగా ఉపయోగించడం వలన కొండ ప్రాంతాలలో ఉన్నవారికి ఇది ఎక్కువగా వస్తుంది. 5 ప్లూరిస్టియా. ప్లూరత్వచాల వాపు. 6 న్యూమోనియా. 7 ఫ్లూ, బర్డ్ ఫ్లూ అండ్ స్వైన్ ఫ్లూ. 8 డిప్తీరియా. 9 పెర్ట్యూసిస్. 10 క్షయ లేదా ట్యూబర్కులోసిస్. శ్వాసక్రియ రేటు. 1 నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. శ్వాసక్రియ రేటును రెస్పిరోమీటర్తో కొలుస్తారు. శ్వాసక్రియ రేటు 1 నిమిషానికి. అప్పుడే పుట్టిన శిశువుకు 32 సార్లు, 25 సంవత్సరాల వయసులో 15 సార్లు, 50 సంవత్సరాల వయసులో 18 సార్లు, క్రీడాకారులు 15 సార్లు, సాధారణ మానవుడు 18 సార్లు. బ్రీత్ అనలైజర్ లేదా డ్రంకోమీటర్ సైడింగ్. ఇది రక్తంలోని ఆల్కహాల్ పరిమాణాన్ని కొలిచే పరికరం. దీన్ని కనుగొన్నది విలియం డంకన్ మెక్నాలీ. దీనిలో ఉపయోగించే ద్రావణం పొటాషియం పర్మాంగనేట్ లేదా ఎరుపు రంగు. పొటాషియం పర్మాంగనేట్ ఆల్కహాల్తో చర్య జరపడం వల్ల దీని రంగు ఆకుపచ్చగా మారును. ఈ ప్రక్రియలో ఆల్కహాల్ ఆక్సీకరణం చెంది ఎసిటిక్ ఆమ్లంగా మారును. వాయు శ్వాసక్రియ మరియు అవాయు శ్వాసక్రియకు మధ్య గల భేదాలు. వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ 1. ఇది అన్ని జంతువులు, మొక్కల్లో జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ఇది సాధారణంగా నిమ్న స్థాయి జీవుల్లో జరుగుతుంది. ఉదాహరణ బ్యాక్టీరియంలో, ఈస్ట్లో. వాయు సహిత శ్వాసక్రియ ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ఇది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియ దీనిలో అధిక శక్తి విడుదల అవుతుంది. C6H12O6 O2 6CO2 6H2O 686 కిలోకేలరీ. అవాయు శ్వాసక్రియ దీనిలో తక్కువ శక్తి విడుదల అవుతుంది, 56 కిలోకేలరీలు. వాయు సహిత శ్వాసక్రియ ఇది కణద్రవము మైటోకాండ్రియాలో జరుగును. అవాయు శ్వాసక్రియ ఇది కేవలం కణద్రవంలో మాత్రమే జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ 4 నిర్దిష్టమైన దశలలో జరుగుతుంది. ఏ గ్లైకాలసిస్ ఇది ద్రవంలో జరుగును. బి పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ ఇది మైటోకాండ్రియాలో జరుగును. సి క్రిబ్స్ వలయం దీనిని హాన్స్ క్రిబ్స్ మైటోకాండ్రియా మాత్రికలో కనుగొన్నాడు. డి ఎలక్ట్రాన్స్ రవాణా ఇది మైటోకాండ్రియా యొక్క క్రిస్టేపై జరుగును. అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ 2 దశలలో జరుగుతుంది. ఏ గ్లైకాలసిస్, బి కిణ్వనం. నోట్ 1 అవాయు శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర పోషించే ఏకకణ శిలీంధ్రం ఈస్ట్. 2 బ్రెడ్ పైన రంధ్రాలకు కారణం అవాయు శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ బయటకు రావడం. 3 కిణ్వనంలో పిండి పదార్థాలు ఈస్ట్ సహాయంతో ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ఏర్పడును. రక్తంలో ఆల్కహాల్ పరిమాణాన్ని కొలిచే పరికరం బ్రీత్ అనలైజర్ లేదా డ్రంకోమీటర్. వాయు సహిత శ్వాసక్రియ దీనిలో అత్యంత ఉత్పన్నాలుగా కార్బన్ డయాక్సైడ్
నీరు ఏర్పడతాయి. వాయు సహిత శ్వాసక్రియ దీనిలో అంత్య ఉత్పన్నాలుగా కార్బన్ డయాక్సైడ్, నీరు ఏర్పడతాయి. అవాయు శ్వాసక్రియ దీనిలో అంత్య ఉత్పన్నాలుగా కార్బన్ డయాక్సైడ్, ఇథైల్ ఆల్కహాల్ లేదా అసిటిక్ ఆమ్లం లేదా లాక్టిక్ ఆమ్లం వంటి కర్బన పదార్థాలు ఏర్పడతాయి. కండరాల నొప్పికి కారణం లాక్టిక్ ఆమ్లం. వాయు సహిత శ్వాసక్రియ ఇందులో ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య 38 కాగా నికరంగా మిగిలేది 36. అవాయు శ్వాసక్రియ ఇందులో ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య 4 కాగా నికరంగా మిగిలేది 2.